పూల చొక్కా అలియాస్ నవీన్ నాయక్, నవీన్ నాయక్ అలియాస్ పూల చొక్కా అల్ మూసుకుచ్చరా పూల సొక్క. బూట్ కట్ బాలరాజ్ మూవీ గురించి నువ్వేదో రివ్యూ ఇచ్చినావు, ఆయన ఏదో అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యిండు. ఏదో పెద్ద సంస్కారవంతమైన సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా సోహెల్ అని డిస్రెస్పెక్ట్ చేసిండు, సోహెల్ అని రా అన్నాడు. ఆయన సంస్కారమే లేదు, సంస్కారం నాకు కుప్పలు తెప్పల కింద ఉందని ఓ గుడ్డెలా బాధేసుకున్నావు. ఎందుకంటే అది నా సంస్కారం భయ్యా, నీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను అనమాట. నీకున్న నీ సంస్కారానికి నీ బ్రెయిన్ కి ఈ వీడియో చూసినామంటే నీకు డింగ్ జ్ఞానబలి తెలిగిపోద్ది నీకు. నువ్వు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ మీద వీడియోస్ చేస్తా ఉంటావు. అంటే ఏ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే ఆ వీడియోస్ చేసేస్తావు. మరి ఈ వీడియో మీద కూడా రియాక్ట్ అవ్వాలా నువ్వు? 6 seconds వీడియో, అది నా సంస్కారం. ఇక్కడే అర్థమైపోతుంది నీ సంస్కారం ఏ రేంజ్ లో ఉందో. దీనికి మీరు ఏమంటారు సార్? టెలిగ్రామ్ లో ఇలాంటి వీడియోస్ రోజుకి వేలల్లో లీక్ అవుతా ఉంటాయి అన్నమాట. వాటి మీద కూడా రివ్యూ చేసి సంస్కారం అనే ట్యాగ్ లైన్ పెట్టుకో, సరిపోద్ది నీకు. అయినా కానీ నువ్వు ఒక రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి ఇలాంటి నీకు రెస్పాన్సిబిలిటీ లేదు కదా. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. కింది స్థాయికి దిగజారిపోతున్నారు అనమాట ఇలాంటి వీడియోస్ చేసి. మీరు నువ్వు చేసేది తప్పని నాకు తెలిసి నీకు తెలుసు అనుకుంటా. అయినా కానీ వ్యూస్ కోసం రీచ్ కోసం నువ్వు చేసినట్టున్నావు. నువ్వు చేసిన తప్పని నేను చెప్పడం కాదు, నీకు నువ్వే చెప్పుకున్నావు. ఎందుకంటే ఇప్పటివరకు నేను చూసిన నీ వీడియోస్లో ఏ వీడియోస్కి నువ్వు పెద్ద కామెంట్స్ అనేవి ఆఫ్ చేయలేదు అనమాట. కేవలం ఈ వీడియోకి నువ్వు ఆఫ్ చేసినట్టే. అంటే కామెంట్స్ లో జనాలు నిన్ను మనిషి నాకు బుద్ధి జ్ఞానం సీమునెత్తురు రోషం పౌరుషం మనం అభిమానం ఉండాలయ్యా అలాంటి వీడియోస్ గురించి రియాక్ట్ అయ్యాను. రేపో మాపో అనుకోకుండాను అన్ఫార్చునేట్ గాను నీ వీడియో ఏదైనా లీక్ అయిందనుకో, మేము కూడా రియాక్ట్ అవ్వచ్చా? దీనికి మీరు ఏమంటారు సార్? మళ్ళీ నువ్వు అలాంటి లీగల్ వీడియోస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. అది నిజమా, ఇది నిజమా, అది కరెక్టా, ఇది కరెక్టా అని. 2 వీడియోస్ ని మ్యాచ్ చేసి దీంట్లో వాస్తవం ఉందని మరి వ్యూస్ కోసం రీచ్ కోసం ఇంత దిగజారిపోవాలా? నిన్న ఆయన రానడం వల్ల, నిన్న ఆయన డిస్రెస్పెక్ట్ చేయటం వల్ల నీ జీవితమే తలకిందులు అయిపోదు. కానీ నువ్వు ఇలాంటి వీడియోస్ కి రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అన్నమాట. అందుకనే సంస్కారం లేని నీ సంస్కారంతో కాకుండా నిజమైన సంస్కారంతో ఆలోచించు. నువ్వు 2007లో ఛానల్ స్టార్ట్ చేస్తే ఆ ఛానల్కి రీచ్ రావడానికి ఇన్నేళ్ళు పట్టింది అనమాట. ఈ మధ్య నీ ఛానల్కి రీచ్ ఎక్కువ వచ్చింది. సరే, నువ్వు ఆ మధ్యలో చేసినవో చేయలేదో అని సెకండరీ విషయం అనమాట. నీ ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇంత రీచ్ రావడానికి ఇన్ని సంవత్సరాలు పడితే నువ్వు వేగంగా డెబ్యూట్ మూవీ ఒకేసారి 100 కోట్లు సినిమాకి ట్రై చేస్తా. ఎందుకు? వై షుడ్ ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్? సర్లే, ఎవరో ఒక డైరెక్టర్ నీకు దొరికిందంటే నువ్వు తీసేస్తావు, మేము వెళ్ళి చూసేస్తాం. చూసిన తర్వాత నువ్వే ఇంకా స్పీచ్ ఇచ్చేస్తావు. నేనే నీ గురించి ఎలివేషన్స్ ఇస్తా సినిమా సూపర్గా ఉంటే. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నేను దాచుకున్న నా సైన్యం. సరే, ఒకవేళ అటు ఇటు సినిమా బాగాలేదనుకో, చాలా దైద్యంగా ఉంది. నాకు అనిపిస్తుంది అనమాట, ఒకేసారి 100 కోట్ల సినిమా తీసేస్తా అని అంటా ఉంటే మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. యాంకర్ అడిగా సింపుల్ క్వశ్చన్స్ కి నువ్వు సింపుల్ గా ఆన్సర్ చెప్తే సరిపోతుంది. కానీ నువ్వు మేధావి కదా, కలగాపులు కానీ ఏదో కలేసి తిప్పినట్టు ఆయన అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? మీ ఏజ్ ఎంత అసలు ఇప్పుడు? యాక్చువల్లీ నేను డేట్స్ ఇయర్ చెప్పాను కదా, దాన్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ మై ఏజ్. బట్ ఐఎమ్ 35. యూ బిలీవ్ ఇన్ గాడ్? నో, ఐ బిలీవ్ లేదు. అంటే ఐ డోంట్ బాదర్. చాలా మంది అథీస్ట్ యూనిక్నెస్ గురించి నువ్వు మాట్లాడతావు. బూతులు మాట్లాడడం తప్పు, బూతులు సమాజానికి హానికరం కలిగిస్తాయి అని యూనిక్ గేమర్ చెప్తే ఎలా ఉంటుంది, లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుంది? నువ్వు అలాగే నువ్వు యూనిక్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటే సొల్లు ఏదో సొల్లు కబుర్లు. ఐ షుడ్ బి యూనిక్ కదా, కాబట్టి అది రోటన్ టొమాటోస్ అనుకుంటా. దానికి దీనికి సంబంధం లేదు. అంటే నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ ఏంటంటే, అంటే నేను నీ అంత మేధావిని కాదు కాబట్టి చాలా నాలెడ్జ్ ఉంది. నువ్వు ఇచ్చే టొమాటోలు అయినా కానీ, నువ్వు చేసే కంటెంట్ అయినా కానీ ఏది యూనిక్ కాదు. ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నది అనమాట. దీనికి పోయి నేను యూనిక్, నా దగ్గర నాలెడ్జ్ ఉంది అని నీకు బాగా ఎంత మదం. ఈ గోరోజు నీకు ఎక్కడ దాకా వచ్చిందంటే, యాంకర్ నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడిగితే నువ్వు నార్మల్ గా చెప్పొచ్చు. కానీ నీకు నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. నీ గోరోజనం ఎక్కడ దాకా వచ్చిందంటే, యాంకర్ నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడిగితే నువ్వు నార్మల్ గా ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పొచ్చు.
కానీ నీకు నాలెడ్జ్ ఎక్కువ కదా, నాలెడ్జ్ తో పాటు ఇది కూడా ఎక్కువే. ఎంత మతం ఎంత మతం నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. ఓహో, నీ ఇన్కమ్ తెలిస్తే ఆయన నీ కింద పనిచేస్తాడా? ఒకవేళ ఆయన ఇన్కమ్ నీ ఇన్కమ్ కంటే 10 times ఎక్కువ ఉందనుకో, అప్పుడు నువ్వు ఆయన, ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో కాంటెంట్ చేస్తున్నావు, ఆ కాంటెంట్ మీద మాత్రమే మేము రోస్ట్ చేస్తాం, కానీ నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, నువ్వు ఎవరితో ఎలా ఉంటావు, నీ పర్సనల్ లైఫ్ ఏంటి, ఎక్కడ ఏం కొన్నావు, వాటి గురించి మాకు అవసరం లేదు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న మేధావి అయ్యండి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయ్యండి, సంస్కారం ఉన్న సంస్కారవంతుడు అయ్యండి, అంటే నేను అనట్లేదు, జనాలు అనట్లేదు, నీకు నువ్వు అనుకుంటున్నావు అనమాట. మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. 6 seconds వీడియో నా వీడియో క్వాలిటీ సరిగ్గా బాగోదు, నా thumbnail అస్సలు బాగోదు, అయినా కానీ నా వీడియోస్కి రీచ్ వస్తాయి అంటా ఉంటాం అనమాట. ఎందుకు వస్తాయి నీ వీడియోస్కి రీచ్? ఎందుకంటే నువ్వు ట్రెండింగ్ టాపిక్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటావు కాబట్టి. ఎవరికి తెలియని, ఎవరికి అర్థం కాని విషయాల గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, ఎక్కడో మూలన ఒక విషయాన్ని తీసుకొచ్చి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, దానికి రీచ్ వస్తుందా? అప్పుడు రీచ్ వస్తే అప్పుడు నీ వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారని మేము అర్థం చేసుకుంటాం. అది మానేసి ట్రెండింగ్ టాపిక్లు చేసి వ్యూస్ ఎక్కువ అవుతాయి, thumbnail సరిగ్గా ఉండదు, చావు దెబ్బ కొట్టాడు. ఈ మేధావి గురించి మాట్లాడుకోవడం ఇంతటితో సమాప్తం చేసేద్దాం. మళ్ళీ కలుసుకుందాం.